శరీరాన్ని సమన్వయం చేసే అద్భుతమైనటువంటి యోగాని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చినటువంటి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్న తీరాన భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రతి వ్యక్తి కూడా యోగాని అభ్యసించాలనే ఒక మోటోతో ఈరోజు 3 లక్షల మంది పైగా ఉన్నటువంటి ప్రజలు విద్యార్థులతో సామూహిక యోగా కార్యక్రమం ప్రారంభించడంలో భాగంగా ఈరోజు మా పాఠశాలలో జరుగుతున్నటువంటి అద్భుతమైనటువంటి యోగా కార్యక్రమం Let out, release slowly. శ్రీ రమణయ్య మాస్టర్ గారి ఆధ్వర్యంలో Take long breath. యోగా కార్యక్రమం Slowly do it. You have to make your concentration on your breathing. మీ ఊపిరి పీల్చుకునే శ్వాస మీద దృష్టి పెట్టండి. Make it 10 times. Okay. Rub your fingers and touch your point finger and thumb finger to your eyes. Open your eyes very slowly and take relaxed position like this. This is relaxed asana. When we are sitting, this is relaxed asana, and do it like this. After every asana, this is relaxed asana. Okay. And okay. Make it like this. Rotate your feet. Rotate. And front back. Side, left to right. Only feet. Don't move any part of your body. Just move like this. Okay. So this is the warm up. Now we are going to start our program today. Okay? With your thumb finger to the back side of our body. ఇలా ఉండాలి. ఓకే,
Rotation. Welcome to our Mandal Educational Officer A. Trinath Garu. Welcome sir, heartily welcome to this occasion on behalf of our school. Thank you sir. Give him big applause. Oksari anki okay, take position. Everything you have to close your eyes. మీరు చూడలేరు కాబట్టి ఫస్ట్ నేను ఒకసారి చేసి చూపిస్తాను, తర్వాత మీరు చేయండి. ఓకే, లెఫ్ట్ టు రైట్ లైక్ దిస్. దిస్ వన్ లెఫ్ట్ టు రైట్. నౌ యాంటీ క్లాక్ వైజ్. ఎస్, దిస్ ఈజ్ హెడ్ రొటేషన్. నెక్స్ట్, head movement, front to back. Whenever we are doing, we have to close your eyes. Don't open your eyes. Like this. This one. And after, side to side, left to right. And you have to close your eyes. Okay? This is the head warm-ups. Okay? We have to do massive. Andaram kalpi okesari cheddam. Start. Head rotation, left to right, left to right, left to 2 times. Everything 2 times. Left to right. Okay, don't do that. Only take your position. Put your head like this and make it. Rotation like this. Put your head left side, left hand. Put your head to the left shoulder first. Okay? You have to do it like this. You have to touch your head to the shoulder and to the body also, like this. Okay? Start now. Make it 2 times. Okay, stop. And do it clockwise, right to left. Ila. 13, 14. Okay, next. Strategies. నెక్స్ట్ ఉండండి. భోజనం చేసిన ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత ఎప్పుడు మీకు వీలైతే అప్పుడు చేస్తూనే ఉండండి. ఎక్కడైనా మీరు చేయొచ్చు తడాసన. పిల్లల పెరుగుదల అనేది క్లియర్గా కనబడుతుంది. ఒకే తండ్రికి పుట్టినటువంటి పిల్లల మీద ప్రయోగాలు చేస్తే ఈ తడాసన చేసిన పిల్లలు మిగతా పిల్లల కంటే 1 నుంచి 2 సెంటీమీటర్లు పొడుగు పెరిగారు. ఓన్లీ తడాసన. ఇది చేస్తూనే ఉండండి. ఓకే, 1 ఫస్ట్ 2 slowly, 3 అలా వచ్చా. Put your all hands on your head and make it tumble forward. Make it tumble. And it is the crucial step right now. You have to stretch your body up how much you can do. నువ్వెంత సాగదీయగలిగితే నీ శరీరాన్ని అంత సాగదీ. పైనుంచి ఒక తాడు, క్రింద నుంచి ఒక తాడు లాగుతున్నట్టు సాగదీయాలి ఈ శరీరాన్ని. ఓకే, 4 స్ట్రెచ్ చేయండి. క్రింద మోకాలు కూడా స్ట్రెచ్ చేయండి. వెన్నెముక లాగాలి మీరు. వెన్నెముక, మీ షోల్డర్స్ క్లియర్గా మీకు అర్థమవుతుంటుంది ఎక్కడెక్కడ మీ పార్ట్ పైకి వస్తుంది అనేది. 6. Now do it this one again. ఇలాగే 1 పైకి. Do it. 2. మళ్ళీ ఈసారి తొలటి కంటే ఎక్కువగా మీరు ఎల్లార్ట్ చేయాలి. 1 ఎల్లార్ట్ చేయండి. మీ ఫీట్ పైకి లేవాలి, వెన్నెముక లేవాలి, మీ షోల్డర్ పైకి లేవాలి, బాగా మీ షోల్డర్ పైకి లేవాలి. 2 and do it again. 1 2. Okay, next step 7. Third step నెమ్మది తీయాలి. Yes, స్లోగా తీయాలి. 8. రిలాక్స్, స్టాండ్ ఇట్ ఈస్. తీసుకొని లెఫ్ట్ హ్యాండ్, మాకు వ్యతిరేకంగా మీరు వస్తారు.
లెఫ్ట్ లెగ్ మీద రైట్ లెగ్ ఉంచండి. లెఫ్ట్ లెగ్ పైన రైట్ లెగ్ ఉంచండి. 2 నిలబడండి, బ్యాలెన్స్డ్గా నిలబడండి. 3 4 నెక్స్ట్ రైట్ లెగ్ మీద లెఫ్ట్ లెగ్ రావాలి. 1 తిన్నగా పెట్టండి, తిన్నగా పెడితే మీకు బ్యాలెన్స్ వస్తుంది ఇలాగా. 2 ఓకే గుడ్. టేక్ లాంగ్ బ్రీత్. పాదముక్తాసన అంటే ఫోర్ హెడ్ మన నీకి తగలాలి. వి షుడ్ నాట్ బెండ్ అవర్ నీ. మీ మోకాలను వంచకూడదు. అండ్ వీ హ్యావ్ టు టై యువర్ లెగ్స్ విత్ హ్యాండ్స్ స్టిఫ్లీ. ఓకే, దీనివల్ల ఏమవుతుందంటే వెన్నెముక మొత్తం ఎక్కడెక్కడ ఉందో అదంతా కూడా సాగుతుంది, ఎన్లార్జ్ అవుతుంది. కాబట్టి ఇది కూడా ఈ వెన్నెముక భాగం పెరగడానికి ఉపయోగపడుతుంది. ఓకే, పాదముక్తాసన స్టార్ట్. అటెన్షన్, స్టార్ట్. 1 2 bend your body completely and try to cut your leg. వెనుక మీ కాలు పిక్కలు పట్టుకోండి. 3 yes 4 ఓకే. మీరు ఇప్పుడు చేయాలి. ఒకసారి పాప చేస్తా చూడండి. నువ్వు పట్టుకో. మీరు ఫస్ట్ ఇలా అంటాం కదా, ఇలా చేసేటప్పుడు ఈ ఈ పాటు పట్టుకోవాలి మనం. అది వీలైనంత వరకు క్రిందకు వెళ్తూ ఉండాలి అలాగూ కాలుతో. అప్పుడు ఇది ఆటోమేటిక్గా వెనక్కి ఇక్కడికి చేరుతుంటుంది ఈ నీ దగ్గర. అలా మనం ఒక 30 సెకండ్స్ అలా ఉండాలి. ఓకే ఓకే స్టార్ట్. 1 2 కాలు పిక్కలు పట్టుకోండి. కాలు పిక్కలు వెనుక ప్రక్క పట్టుకోండి. మీ కాలు భాగాన్ని వెనుక పట్టుకోండి. మీరు ఎంత వెనుక పట్టుకుంటే మీ వెన్నెముక భాగం అంత వెనక్కి వెళ్తుంది. 3 4 మళ్ళీ అదే. తొలి కొంతవరకే రాగలిగారు. ఇప్పుడు మీ హెడ్ని నీకు చేర్చాలి, ప్రయత్నించండి. డోంట్ బెండ్ యువర్ నీ. మీ మోకాలు వంచొద్దు. 1 2 పట్టుకోండి. టచ్ టు ట్రై టు టచ్ యువర్ హెడ్ టు ద నీ. మీ మోకాళ్ళకి మీ తలని ఆనించడానికి ప్రయత్నం చేయండి. 3 4 స్టాండీస్. నెక్స్ట్ ఆసన వేసేటప్పుడు మనకి ఈ బాడీ నుండి ఈ భాగం నుంచి ఈ భాగం మాత్రమే సర్కిల్ అవ్వాలి, శరీరం మొత్తం కాదు. పొజిషన్లో బొటన వేలు వెనక్కి వెళ్ళాలి. 2 బొటన వేళ్ళు వెన్నెముకకి సపోర్ట్ ఉండాలి. 2 బొటన వేలు. ఓకే, అటెన్షన్, స్టెనటీస్ పొజిషన్లో చేయాలి. టేక్ అర్ధాసన, అర్ధచక్రాసన పొజిషన్. 1 2 బాడీ మాత్రమే, ఇలా కాదు చెప్పండి. ఈ కాలు ఉంచకూడదు, బాడీ. 3 4 నేను ఒకసారి చేస్తాను. ఇలా ఉంటుంది కదా, ఇలా పెడతా. 1 2 3 4 మీరు ఎలా చేస్తున్నారు తెలుసా? 1 2 మొత్తం వంచేస్తున్నారు. ఇది కాదు, ఇది మాత్రం కదలకూడదు. ఇది కాంక్రీట్ పిల్లర్ లాగా ఉండాలి. ఇక్కడి నుంచి మాత్రం ఇది బెండ్ అవ్వాలి, బాగా వంచాలి. మీరు మొత్తం ఇది ఉంచుతున్నారు ఇలాగా. ఇలా వంచకూడదు, ఇది కదలకూడదు. చూడండి చేస్తున్నారు. 1 2 3 ఇక్కడి నుంచి ఈ పార్ట్ మాత్రమే బెండ్ అవ్వాలి. బ్యాక్. అర్ధచక్రాసన స్టార్ట్. 1 బటన్ వేలు వెనక్కి వెళ్ళాలి, 2 బటన్ వేలు. 2
మీకు అర్థమవుతుంటుంది మీ వెన్నెముక బెండ్ అవుతున్నట్టు. 3, 4, 1, 2. ఇక్కడ ఇది ఇంకా ఎస్, ఇది బెండ్ అవ్వాలి, ఇది బెండ్ అవ్వాలి. 3, 4 స్ట్రైట్. లెఫ్ట్ హ్యాండ్ రైట్ లెగ్ టచ్ చేయాలి, రైట్ లెగ్ పైకి వెళ్ళాలి, మీ తలకాయ ఇలా చూస్తూ ఆకాశాన్ని చూడాలి చేతుల మీదుగా. అది పొజిషన్. ఫస్ట్ లెఫ్ట్ లెగ్ ఎక్కడికి వెళ్ళాలి? ఎస్, రైట్ లెగ్ అవతలకు వెళ్ళాలి, రైట్ లెగ్ అవతలకు వెళ్ళాలి. ఓకే, ఒకసారి పాప్ చేసి చూపిస్తాను. ఒకసారి స్ట్రాటజీస్. త్రికోణాసన. ఫస్ట్ లెఫ్ట్ లెగ్ 1, 2 ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి ఇలా రావాలి. ఎస్, ఇలా పైకి చూడాలి. ఇది పొజిషన్. ఇలా వెళ్ళాలి. నువ్వు ఇంకా ఒంగోలు నాన్న. ఇలా ఎస్ ఎస్. ఓకే, 3, 4. నౌ right hand to the left leg. 1, 2. ఎస్, అవతలకు వెళ్ళాలి. ఎస్, అవతలకు వెళ్ళాలమ్మా, పట్టుకోకూడదు, అవతలకు వెళ్ళాలి, చెయ్యి అవతల పెట్టాలి. 3, 4. ఓకే, త్రికోణాసన స్టార్ట్. లెఫ్ట్ హ్యాండ్ రైట్ లెగ్, వీళ్ళకి వ్యతిరేకంగా మీకు వస్తుంది. స్టార్ట్ త్రికోణాసన. 1, 2. ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు? చేతులు తిన్నగా ఉండాలి, ఆకాశం వైపు చూపించాలి. మీరు మీ చేతులన్నీ కూడా మీ చేతుల మీదుగా ఆకాశాన్ని మీరు చూడాలి, మీ చేతుల మీదుగా మీరు ఆకాశాన్ని చూడాలి. 3, 4 చేసేటప్పుడు చూడండి, ఇక్కడ ఇది ఎలా తిరుగుతుంటుందంటే మనం కవ్వం చిలికినప్పుడు ఎలా అయితే చేస్తామో అలా మొత్తం మన యొక్క నడుము ఒక తాడుబెట్టి లాగినట్టు లాగుతుంటుంది అనమాట. అది ఫీల్ అవ్వాలి మీరు. ఓకే, ఇలా నడుము మొత్తం ఇలా తిరుగుతుంటుంది. రైట్. నౌ రైట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్. 1. ఎస్, రైట్ హ్యాండ్ అంటే ఏది మీరు చూపించండి ఒకసారి. ఇటు రావాలి ఆపోజిట్లో. 2. చేతులు స్ట్రైట్గా ఉండాలి. 3, 4. నెక్స్ట్ నమస్కార. ఈ భూప్రపంచం పైన జీవరాశి మనుగడకి ప్రధానమైనటువంటి కారణం సూర్యుడు. మానవ అలాగే జీవ సంబంధమైన అన్నింటికీ ఆహారం సూర్యశక్తి వలన మాత్రమే మనకి అందజేయబడుతుంది. ఆ సూర్యశక్తిని మనం గ్రహించి ప్రాణవాయువుతో మన శరీరాన్ని కూడా శక్తివంతం చేసుకోవటానికి ఈ శక్తినిచ్చినటువంటి సూర్యుడిని ఆరాధిస్తూ మనం చేసేదే ఈ సూర్య నమస్కారం. కాబట్టి ఈ సూర్య నమస్కారంలో 12 ఆసనాలు ఉంటాయి. ఈ 12 ఆసనాలతో మన శరీరాన్ని సూర్యకాంతితో ఏకం చేయటమే సూర్య నమస్కారం. ఇప్పుడు వాటిని సూర్య నమస్కార మంత్రంతో ప్రారంభిద్దాం. ఓకే ఓకే, స్టార్ట్ అయిందా సార్? సూర్య నమస్కారం పిల్లలు ఒకసారి చేస్తారు, మీరు చూడండి, తర్వాత చూద్దాం. సూర్య నమస్కార డయాస్ మీద ఉండి పిల్లలు చేస్తారు, మీరు స్టాండర్డ్ పొజిషన్లో ఉండండి. సూర్య నమస్కారం స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8,
9, 10, 11, 12. ఓకే, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆసనం పేరుంది. మీరు నేర్చుకున్న పొజిషన్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు అవన్నీ అనవసరం. మనం వెళ్ళిపోదాం. పిల్లలు ఎలా చేస్తున్నారు మీరు అలాగే ఫాలో అయిపోండి. మాస్టర్ స్టార్ట్ చేయండి. 1, ఓం మిత్రాయ 2, నమః. ఓం రవయే 3, నమః. ఓం 4, సూర్యాయ నమః. లెఫ్ట్ లెగ్, భానవే 5, నమః. రైట్ లెగ్, ఓం 6, ఖగాయ నమః. ఓం పూష్ణే నమః. 7, శలభాసన అంటారు దీన్ని. 8, హిరణ్యగర్భాయ నమః. 9, ఓం 10, మరీచాయ నమః. 11. ఓం ఆదిత్యాయ 12. నమః. Stand it is. ఓం మళ్ళీ 2 times చేద్దాం. సూర్యాసన స్టార్ట్. 1, స్టార్ట్ చేయండి సార్ మ్యూజిక్. ఓం మిత్రాయ 2, నమః. ఓం రవయే నమః. 4, సూర్యాయ నమః. 5, ఓం భానవే 6, నమః. ఓం 7, శివాయ నమః. 8, ఓం 9, నమః. 10, ఓం 11, హిరణ్యగర్భాయ నమః. 12. ఓకే, స్టాండ్ ఇట్ ఈస్. అలా క్రిందకి పెట్టి కాలు పైకి పెట్టటం. ఓకే, శీర్షాసనం. ఇక్కడికి వచ్చేసి అది వచ్చింది, అది అక్కడ వచ్చి నువ్వు వేస్తావా? ఓకే, ఇక్కడికి వచ్చేసి నేను వేస్తాను శీర్షాసనం. ఇక్కడికి వచ్చేసి నువ్వు ఇక్కడ రా, చెప్తాను ఉండండి పొజిషన్ చెప్పు. శీర్షాసన వేసేటప్పుడు ఈ ఈ చేతిలోనే ఉంటుంది అంతా కూడా, దాన్ని బ్యాలెన్స్ చేసుకోవటమే. ఓకే, శీర్షాసన స్టార్ట్. 2, ఓకే, 3, స్లో డౌన్. ఓకే 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 భద్రాసన. భద్రాసన. దిస్ ఈస్, ఇది బటర్ఫ్లై ఆసన కూడా అంటారు. బటర్ఫ్లై, బటర్ఫ్లై ఎలాగైతే ఇట్ ఫ్లటర్స్ ఇట్స్ వింగ్స్. బటర్ఫ్లై ఫ్లటర్స్ ఇట్స్ వింగ్స్ లైక్ వీ హ్యావ్ టు ఫ్లటర్ యువర్ థైస్ లైక్ దట్. ఓకే, స్టార్ట్ ఫ్లటరింగ్. అది తిన్నగా ఉండి వీలైనంత వరకు ఆ లెగ్స్ని మీ గ్రౌండ్ టచ్ చేసేట్టు చేయండి. ఫ్లటర్ వీలైనంత వరకు కాళ్ళు తిన్నగా ఉండాలి. ఓకే, 3, స్టాప్ అండ్ స్ట్రెచ్ యువర్ లెగ్. 3, 4, రిలాక్స్ పొజిషన్. ఓకే, అందరికి తెలిసింది కదా. మళ్ళీ ఇప్పుడు అదే చేద్దాం. బటర్ఫ్లై ఆసన ఇది యాక్చువల్గా ఫ్లటరింగ్ ఆఫ్ ద బటర్ఫ్లై. ఓకే, టేక్ పొజిషన్. 1, ఫస్ట్ లెఫ్ట్ లెగ్, రైట్ లెగ్, అండ్ హోల్డ్ అప్ యువర్ లెగ్ థమ్స్ with 2 hands and start fluttering and stretch your body straight. బాడీ స్ట్రెచ్ గా ఉండాలి, స్ట్రైట్ గా ఉండాలి వెన్నెముక. ఓకే, 3, లెఫ్ట్ లెగ్, 4, టేక్ రిలాక్స్. ఓకే, నెక్స్ట్ ఆసన. ఎస్, వజ్రాసన. వజ్రాసన అనేది మానసిక స్థైర్యాన్ని ఇస్తుంది. పూర్వకాలం రాజులు ఎక్కువ మంది వజ్రాసనంలోనే కూర్చుండేవారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రావటానికి వజ్రాసన. మన ప్రపంచంలో ఒక మతస్థులు ఎప్పుడు కూడా ఆ విధంగా కూర్చొని చేస్తారు. వజ్రాసన మానసిక స్థైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని ఇస్తుందని చెప్తారు. సో మీకు వీలుండేటప్పుడు వజ్రాసనంలో కూర్చొని చూడండి. ఈ వజ్రాసనంలో కూడా స్ట్రైట్గా కూర్చోవాలి మనం. పిల్లలు ఒకసారి చేసి చూపిస్తారు, మీరు చేయండి. డయాస్ మీద పిల్లలు వజ్రాసన స్టార్ట్.
1 2. చేసేటప్పుడు ఆ పాదాలు అనేవి కరెక్ట్గా ఇలా రావాలి, ఇలా పెట్టకూడదు, పాదాలు ఇలా టచ్ అవ్వాలి, పాదం ఈ భాగం అనేది గ్రౌండ్ టచ్ అవ్వాలి. 3 4 అలా స్ట్రైట్గా కూర్చోవాలి, ఇలా. ఇది ఆ పాదం అనేది ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి పాదం. ఓకే, ఎస్. 5 పాదం తీయాలి, ఫస్ట్ లెఫ్ట్ లెగ్. 6 7 అక్కడికి వెళ్ళాలి, 7 అన్నట్టు ఇక్కడ ఉండాలి, చేతులు 2. 8 రిలాక్స్, ఇది పొజిషన్. ఓకే, వజ్రాసన పొజిషన్, టేక్ పొజిషన్. 1 వెనపెట్టుకోండి. 2 ఆ 2 పాదాలు చూడాలి ఒక్కసారి, అవి చూడండి సార్. కొంతమంది ఇలా నిలబడిపోతారు, ఇలా ఇలా ఉండకూడదు, పాదాలు ఇలా వెళ్ళిపోవాలి. అది ఒక పీటలాగా ఉండాలి మీకు, ఆ 2 పాదాలు ఇలా చేసి ఆ పీటలాగా ఉండాలి, వాటి మీద మీరు కూర్చోవాలి. ఆ పాదాలు మీరు పీటగా మార్చుకోవాలి. ఒకసారి తిరిగిరాను, ఇది ఇలా ఉండాలి, ఇలా పీటలా చేసుకోవాలి, ఆ పీట మీద మీరు కూర్చోవాలి. ఆ పాదాలు పీటలాగా తయారు చేసుకోవాలి. 3 చేతులు స్ట్రైట్గా ఇక్కడ పెట్టాలి, టైస్ మీద. 4 స్ట్రెచ్, మీ వెన్నెముక కర్రలాగా రోకల్లా నిలబడాలి. క్లోజ్ యువర్ ఐస్, క్లోజ్ యువర్ ఐస్. టేక్ లాంగ్ బ్రీత్ అండ్ లెట్ అవుట్ స్లోలీ. ఇలా ఒక 5 టైమ్స్ చేయండి. లాంగ్ బ్రీత్, లెట్ అవుట్ స్లోలీ. లాంగ్ బ్రీత్, let out slowly. Open your eyes slowly. Open your eyes slowly. ఎప్పుడు కూడా ఐస్ ఓపెన్ చేయాలన్నప్పుడు యూ హ్యావ్ టు టచ్ యువర్ ఐస్ విత్ యువర్ ఫింగర్స్. అంటే మనం చేసేటప్పుడు ఆ శక్తి అంతా ఇక్కడికి వస్తుంది, మళ్ళీ ఆ శక్తిని మన కళ్ళల్లో నుంచి మళ్ళీ మన శరీరంలో పంపిస్తాం అనేది దాని అర్థం. 3 లెఫ్ట్ లెగ్ ఫస్ట్ తీయాలి. 4 5 చేతులు పైకి వెళ్ళాలి అక్కడికి. 6 రిలాక్స్. ఓకే, ఆసనం పేరు ఏం పేరు ఇప్పుడు? ఎస్, వజ్రాసన. ఏంటి ఆసనం పేరు? వజ్రాసన. ఇంటి దగ్గర అమ్మ దగ్గర కానీ ఎవరి దగ్గర కూర్చునేటప్పుడు కూడా వజ్రాసనంలో కూర్చోండి, బాగుంటుంది. నెక్స్ట్ ఆసన. ఓకే, పిల్లలు చేస్తారు. అర్ధవృష్ట్రాసన. 2 3 బాడీ అంతా వంగకూడదు, ఓన్లీ నడుము మాత్రమే. 4 5 6 7 8. టేక్ రిలాక్స్. మరొకసారి చేస్తారు, వీళ్ళు బాగా గమనించండి. 1 2 2 అనేటప్పుడు 2 లెగ్స్ వెనక్కి వచ్చాయి. 3 స్ట్రెచ్ స్ట్రైట్. 4 ఇది ఆసన. ఓకే, ఇప్పుడు 5 అనేటప్పుడు మళ్ళీ యథావిధిగా వెళ్ళిపోవాలి. 5 6 7 లెగ్ తీయాలి, ఓపెన్ చేయాలి, ఓపెన్ యువర్ లెగ్. 8 కమ్ టు రిలాక్స్ ఆసన. రిలాక్స్, ఇది రిలాక్స్. రిలాక్స్ వచ్చేటప్పుడు ఎప్పుడు కూడా మూవ్ చేయాలి దాన్ని. ఓకే, అంతవరకు కంట్రోల్ పడతాయి కదా, వాటిని రిలాక్స్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ పిల్లలు స్టార్ట్ చేద్దామా? ఓకే, ఆసన పేరు నో ఎస్ అర్ధ ఉష్ట్రాసన. 1 లెఫ్ట్ లెగ్. 2 రైట్ లెగ్. 3 బొటన వేలు వెనక్కి వెళ్ళాలి. 4 అలా ఉండాలి, ఆకాశాన్ని చూడాలి, అలా ఉండండి. ఈ పక్షుల అరుపులు వినండి జాగ్రత్తగా. 5 6 7 లెగ్స్ ఓపెన్ చేయాలి. 8 రిలాక్స్.
రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. నెక్స్ట్ ఆసన. ఓకే, పిల్లలు చేస్తారు, మీరు గమనించండి. ఉష్ట్రాసన. ఓకే, కమ్ టు ద పొజిషన్. ఫస్ట్ లెఫ్ట్ లెగ్. 1 2 3 and 4. Circle your body. ఇది నువ్వు కూడా అవి పాదాలు పట్టుకొని చేయి, బట్టలు పట్టుకొని చేస్తే వస్తుంది. 5 6 7 open the leg. 8 relax, come to relax. 4 నెంబర్ వరకు వెళ్తాం. 5 నుంచి మళ్ళీ వెనక్కి వస్తాం. వెళ్ళిన వాళ్ళు అక్కడ ఉంటాం కదా. 4 వరకు వెళ్తాం, 5 నుంచి వెనక్కి వస్తాం. ఇవి 8తో కూడా చెప్పొచ్చు. ఇవి 8 వరకు వెళ్ళటం, మళ్ళీ 8 నుంచి వెనక్కి రావటం, ఈ రెండు ఉంటాయి. ఓకే, ఉష్ట్రాసన పిల్లలు అందరూ చేయండి. స్టార్ట్. రైట్ 2 3 4 కాలు వేళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి, బాడీ బాగా వంగిద్ది. ఉండండి అలాగూ. స్టార్ట్. 1 ఆసన 2 3 స్ట్రైట్ 4 బాడీ స్ట్రెచ్ కావాలి, ఫోర్ హెడ్ గ్రౌండ్ టచ్ చేయాలి. ఇది బాడీ ఎంత వీలైతే అంత, పాదాల దగ్గర నుంచి మన యొక్క బ్యాక్ పార్ట్ అనేది టచ్ చేస్తూ ఉండాలి, దాన్ని దూరంగా వెళ్ళకూడదు. మన బాడీ పార్ట్ అనేది, బ్యాక్ పార్ట్ అనేది పాదాల మీద ఆనాలి. ఓకే, 5 6 7 8 రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. ఓకే, పిల్లలు చేయగలరు కదా. చేసేటప్పుడు వెనక్కి ముందుకి స్ట్రెచ్ అయ్యేటప్పుడు ఈ బ్యాక్ పార్ట్ అనేది పాదాల మీదే ఉండాలి. కొద్దిమంది లేచి అలా వెళ్ళిపోతుంటారు, అలా చేయకూడదు. ఉంటూ దీనిని ఇలా ముందుకు లాగాలి బాడీని. ఓకే, 1 లెఫ్ట్ లెగ్, 2 రైట్ లెగ్, 3 ఎస్. ఇప్పుడు మీ మ్యాక్సిమం మీ బాడీని పైకి లేపాలి. 4 ఇక్కడ చూడండి, ఆ పిల్లలు చేయలేకపోతున్నారు. అందరు కూర్చోవాలి. ఆ పాప, ఎస్ చూడండి, ఆ పాప చూడండి, చెట్టు దగ్గర ఉన్న పాప చేయలేకపోతుంది. మాస్టర్ మహేష్ మాస్టర్ అక్కడ ఆ పాప రంగురంగులుగా ఉంది. అమ్మ రెడ్ టీ షర్ట్ చూడండి, అమ్మ రెడ్ టీ షర్ట్ చేయలేకపోతున్నాడు. అమ్మ ఈ రెడ్ టీ షర్ట్ వాడు సరిగ్గా కూర్చోలేకపోతున్నాడు. ఆ కాలు. వక్రాసన వక్రాసన 2 బాడీ మొత్తం ఇక్కడ వెన్నెముక తిరగాలి. అమ్మా ముందుకు చేతి కొద్దిగా చెయ్యి అంత దగ్గర పెట్టుకుంటే అది అంతే. చెయ్యి కాలు స్ట్రైట్గా ఉండాలి. ఈ కాలు ఇది యాక్చువల్గా అక్కడికి వెళ్ళాలి. ఓకే, మన బాడీ ఇలా మొత్తం తిరగాలి. అంటే ఇది ఎలా ఉంటుందంటే, ఏదో మనం బట్టలు మన బట్టలు ఉతికిన తర్వాత అమ్మ మన బట్టలు పిండుతుంది కదా, అలా మన నడుముని పిండాలి. ఇలాగే మన నడుము ఇలా పిండాలి. 3 వచ్చి పెద్దవాళ్ళకి షుగర్ కంట్రోల్ ఇదే కదా. షుగర్ కంట్రోల్ కూడా ఇదే సార్ ఆసన. ఓకే, నెక్స్ట్ లెగ్ 5 లెఫ్ట్ లెగ్ 6 గ్రౌండ్ టచ్ చేయాలి. గ్రౌండ్ టచ్ చేయాలి. చెయ్యి ఇలా ఇలా ఉండదు, ప్రక్కన పెట్టాలి. అమ్మ నువ్వు కాలు తినబెట్టి ఇది ఇంకా పైకి వెళ్ళాలి. ఎస్ ఎస్ చూడాలి. 7 8 రిలాక్స్. పిలుస్తున్నారు. వక్రాసన 3 4
కాలు దగ్గర పెట్టాలమ్మా. 1 2 3 4. ఓకే, దిస్ ఇస్ మకరాసన. మీరు చేయక్కర్సలా. నెక్స్ట్ ఆసన భుజంగాసన. అంటే పావులా మనం పైకి లేవాలి. శలభాసన భుజంగాసన రెండు కలిపితే భుజంగాసన అనేది ముందు భాగం ఉంటుంది, శలభాసన అనేది వెనకాసన. భుజంగం అంటే పాము, శలభం అంటే ఉడత. పాములా పైకి లేవాలి తలతో, శలభం అంటే కాళ్ళు పైకి లేపాలి. ఈ రెండు కలిపి ఉంటుంది బోర్లా పడి చేసే ఆసనాల్లో. ఫస్ట్ది భుజంగాసన. పాము ఎలాగైతే పైకి లేస్తుందో స్నేక్ హుడ్, అలా మన ఇక్కడ ఈ భాగాన్ని పైకి లేపాలి. ఈ భాగాన్ని నడుము భాగానికి ముందు భాగం లేపాలి. రైట్. భుజంగాసన 1. ముందు పాటు లేపాలి. చేతులు ఇక్కడ రావాలి, ఈ ప్రక్కకు రావాలి, ఇక్కడ రావాలి, ఇక్కడ. ఈ ముందు పాటు లేవాలి. కాలు దగ్గర పెట్టండి, కాలు దగ్గర పెట్టండి. ఎస్, లేపాలి. పైకి లేస్తుంది ఈ బాడీ. లేవండి, ఎంత లేస్తుంది అంత లేవండి. భుజంగాసన. పాము ఎలా లేస్తుంది స్నేక్, అలాగే లేవాలి. ఇక్కడ వరకు సాగాలి, ఇది సాగాలి ఇలా. ఓకే. 3 4. రిలాక్స్. రిలాక్స్ అయినప్పుడు మీరు దిండులాగా మీ చేతులను ఉపయోగించుకొని కాళ్ళు రెండు మీకు నచ్చిన పొజిషన్లో పెట్టుకోవచ్చు. నచ్చిన పొజిషన్లో పెట్టుకోవచ్చు. రిలాక్స్ అంటే ఈ కాలు ఎలాగైనా పెట్టుకోవచ్చు, మీకు నచ్చిన పొజిషన్లో పెట్టుకోవచ్చు. రిలాక్స్. మళ్ళీ భుజంగాసన 1. చేతులు మాత్రం ముందు లేపొద్దమ్మా, ముందు చేతులు పెట్టాలి అంతే. చేతులు ప్రక్కన పెట్టాలి. 2. ఇప్పుడు లేవాలి. 3 4. రిలాక్స్. బాబు చేతులు పైకి లేపాలి వాటిని. ఈ తొడల్ని మీ చేతులు సపోర్ట్ చేసుకోవాలి. బాబు చేతులతో టైస్ని లేపాలి. చేతులు టచ్ చేయాలి. మీరు చేతులు టచ్ చేయట్లేదు, చేతులతో లేపండి. స్ట్రైట్గా పెట్టు. ఓకే. 3 4. మళ్ళీ చేయండి. ఓకే, అర్థమవుతుంది కదా. ఇలా స్ట్రైట్గా ఉంటారు. ఈ రెండు చేతులు పెడతాం కదా, ఈ సపోర్ట్తో పైకి లేపాలి. తొడల మీద ఈ రెండు పెట్టి తొడలు లేపాలి. ఇది శలభాసన. ఉడత ప్రయాణం చేసే సూత్రం ఇది, ఉడత సూత్రం అన్నమాట. అందుకు దీన్ని శలభాసన అంటారు. శలభాసన స్టార్ట్. 1 2. చేతులు సపోర్ట్ తీసుకోవాలి అమ్మా, చేతులు సపోర్ట్ తీసుకోవాలి. 3 4. ఓకే, పిల్లలు చేస్తారా భుజంగాసన శలభాసన? ఓకే, మేక్ ఇట్ సక్సెస్. ఓకే, టేక్ యువర్ పొజిషన్. అమ్మా వెనకున్న వద్దులండి. బంధ ఆసనం. 3 4. Relax. Again. 1 2 3 4. రిలాక్స్. నెక్స్ట్ ఆసన. సో వీటిని చేసేటప్పుడు పిల్లలందరూ పద్మాసనంలోకి వచ్చేయండి. ఉపాధ్యాయులందరూ కూడా ఏ పొజిషన్లో ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చుంటుకోండి. చైర్ ఉంటే చైర్ మీద, లేదా క్రిందన కానీ ఎక్కడన్నా మనం చేసుకోవచ్చు. ఇది చేసేటప్పుడు తప్పనిసరిగా మనం కళ్ళు మూసుకోవాలి. దీనికి మనం ముద్ర ఎలా తీసుకోవాలి? లెఫ్ట్ థంబ్, రైట్ థంబ్ అండ్ వాట్ ఇట్ ఈస్ రింగ్ ఫింగర్. లెఫ్ట్ థంబ్తో రైట్ థంబ్తో నాజల్ని, అలాగే దీంతో సైమల్టేనియస్గా మనం స్క్వీజ్ చేస్తూ మన యొక్క బ్రీతింగ్ని కంట్రోల్ చేస్తామన్నమాట. ఓకే, ఫస్ట్ టేక్ ముద్ర. ఇలా తీసుకోండి. రైట్ హ్యాండ్ ఇలా తీసుకోండి. థంబ్ అండ్ రింగ్ ఫింగర్. ఓకే, టచ్ యువర్ థంబ్ ఫింగర్, థంబ్ రైట్ థంబ్ టు ద రైట్ నాజిల్. మీ కుడి ప్రక్క ముక్కుని, నాసికారంధ్రాన్ని మూయండి, టచ్ చేయండి, నొక్కండి. నొక్కి ఇప్పుడు బ్రీత్ని 1 or 2 టైమ్స్ గట్టిగా తీయండి. వదలండి.
long breath. Okay, do it with your ring finger, with left nostril. Close your left nostril with this ring finger. Close your left nostril and take long breath. Take long breath. ఎంత తీయగలదు అంత తీయండి. Take long breath. ఇది చేసేటప్పుడు తప్పనిసరిగా క్లోజ్ యువర్ ఐస్. ఇప్పుడు ఐస్ని క్లోజ్ చేస్తూ చేద్దాం. ఇంతవరకు నేను చేసింది మీరు చూడాలి కాబట్టి మీరు కళ్ళు తిప్పి చూశారు. ఇప్పుడు 6 రైట్. అందరూ చక్కగా కూర్చోండి. నడుముని రోకలకు కట్టినట్టు తిన్నగా లేపండి, వెన్నెముకని తిన్నగా. టేక్ ముద్ర అండ్ స్క్వీజ్ యువర్ నాజిల్, రైట్ నాజిల్ విత్ యువర్ థంబ్. నొక్కండి. Close your eyes. Take long breath. Close your eyes. Take long breath. మీ ఆలోచన అంతా మీ ఊపిరి మీద ఉండాలి. Next one with ring finger. Don't open your eyes. Take long breath. రింగ్ ఫింగర్ తో లెఫ్ట్ నడవండి, లెఫ్ట్ నాజిల్. ఓకే, do it when open your eyes slowly. Open your eyes slowly. Rub your hands and touch your eyes with your points of your fingers. మీ వేలు యొక్క చివరి భాగంతో కళ్ళను అద్దుకోండి. ఓకే, సో ఇప్పుడు ప్రార్థనతో ముగిద్దాం. ప్రార్థనా గీతం. అలాగే కూర్చోండి పద్మాసన పొజిషన్లో. నమస్కారం పెట్టండి. మాట్లాడతారా? క్రోకోడైల్. ఓకే, గివ్ హిమ్ బిగ్ క్లాప్స్. చూసారా, 55 దాటిపోతుంది. మహాయజ్ఞంలా సాగినటువంటి ఈ మహా కార్యక్రమానికి అధ్యక్షత వహించి కార్యక్రమాన్ని చక్కగా నడిపించినటువంటి మన పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారికి, ఇంకా మన స్కూల్ పీడీస్ నిన్నటి నుంచి వాళ్ళు చేసేటటువంటి ఈ కార్యక్రమం విజయవంతానికి వాళ్ళు చేసే కృషికి పాఠశాల తరపున అభినందిస్తున్నాం. ఇంకను మన విద్యార్థులందరూ కూడా పాఠశాలకు అనుకున్న సమయానికే వచ్చి వారి వారి యోగాసనాల్లో ఆసీనులై చక్కనటువంటి వాతావరణంలో చాలా చక్కగా చేసినందుకు పిల్లలకి అభినందనలు. మరియు మా పాఠశాల ఉపాధ్యాయ మిత్రులకు అందరికి కూడా వారందరికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు సమర్పించుకుంటున్నాం. సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు. ఓం మా విద్విషేవహై. ఓం శాంతి శాంతి శాంతి. సార్ మీ ప్రేయర్ స్టార్ట్ చేయండి. రెడీ సార్. భోజనం కాదు, చదువుకే ఇది. అంటే ఇటు నుంచి చదువు అటు నుంచి చదువు ఇద్దరము సమానం అవుతాము అని. సర్వే
సిక్స్ రైట్. सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् मा कश्चित् दुःखभाग् भवेत्। ॐ शान्ति शान्ति शान्ति। बोलो स्वतंत्र भारत की, జై बोलो स्वतंत्र भारत की, జై बोलो स्वतंत्र भारत की. చాలు, ఇక్కడితో అయిపోయింది.